హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ చిట్టి గారెలు. ఈ వడలకి మనం 1/2 కిలో మినప్పప్పు తీసుకున్నామండి. ఇది 5 అవర్స్ నానితే సరిపోతుంది, కానీ నేను మాత్రం నైట్ నానబెట్టాను, మార్నింగ్ చేశానండి టిఫిన్ లాగా. ఈ మినప్పప్పుని 1కి 2-3 సార్లు కడిగేసుకుందాము. ఆ పైన డస్ట్ పార్టికల్స్ అంతా వెళ్ళిపోతాయి వాటర్లో. ఇలా అంతా వాష్ చేసుకుందామండి. ఇవన్నీ వంచేసుకొని 1కి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకుందాము. చూడండి, ఇంకా వాటర్ పోసేసుకుందాం, మంచినీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇది 5 అవర్స్ నానిన తర్వాత అండి. చూడండి, అంతా బాగా నానిపోయింది. ఇంకా గ్రైండర్ తీసుకొని గ్రైండర్ వేసేద్దాం పప్పుని. అలా గ్రైండర్ లేకపోతే మీరు మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో వేస్తే ఆ గ్రైండర్లో మన వడలు మన రోట్లో రుబ్బినట్టుగా టేస్ట్ బాగుంటుంది. చిటికెడు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది మెదిగేటప్పుడే దాంట్లో వేసేద్దాము. ఈ గ్రైండర్లో వేసుకోవడం వల్ల వడలు బాగా ఎర్రగా కాలుతాయండి. మంచిగా లోపలంతా స్మూత్గా, పైనేమో క్రంచీగా ఉంటుంది. బొదుగొచ్చి బాగుంటుందండి. వడల టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, మీకే తెలుస్తుంది. వాటర్ మాత్రం వేయొద్దు. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ మంచిగా కట్ చేసుకున్నాము. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ వడలోకి సన్నం కట్ చేస్తేనే బాగుంటుందండి, లావు కట్ చేస్తే బాగోదు. చూడండి, కొత్తిమీర కొంచెం, అన్ని కట్ చేసుకున్నవి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాము, 1/2 టీ స్పూన్. మీకు అవైలబుల్ ఉంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వంట సోడా వేయడం వల్ల కూడా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే చిటికెడు వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రైండర్ వేసాం కాబట్టి పెద్ద అవసరం ఉండదు. కానీ నేను చిటికెడు వేసాను. మిక్సీకి వేసే వాళ్ళు అయితే కంపల్సరీగా కొంచెం 1/2 టీ స్పూన్ అయినా వంట సోడా వేసుకోవాలండి. చూడండి, ఇంకా ఆయిల్ తీసుకొని వేడి చేసుకున్నామండి. ఈ వడలు చికెన్ పులుసులో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. అదేనండి చిల్లిగారె, నాటుకోడి పులుసు. అసలు మామూలుగా ఉండదు. మన చిరంజీవి గారే చెప్పారు కదా, నాటుకోడి పులుసు చిల్లిగారని. అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ అండి ఆ చిల్లిగార, నాటుకోడి పులుసు అనేది. చూడండి, చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని, ఒకవేళ మీకు చేత్తో రాకపోతే చిన్న పేపర్ మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు. నాకు చేత్తో వస్తుందండి. చూడండి, ఇలా మంచిగా వేసుకొని చిన్న హోల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఒకవేళ మీకు కానీ రాకపోతే కవర్ మీద వేసుకొని చేయొచ్చు. లేదంటే మనకు బయట అరిటాకు దొరుకుతుంది కదా, అరిటాకు తెచ్చుకొని నీట్గా చేయి తడుపుకుంటూ, ఆకును కూడా నీట్గా తడుపుకుంటూ వేయాలండి. అప్పుడే మనకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఎంత ఎర్రగా కాలాయో. ఇదే వడలు మీకు ఇంకా మంచిగా క్రంచీగా లోపల స్మూత్గా రావాలంటే మన హోటల్ స్టైల్ లాగా 1/2 బాయిల్ చేయండి. 1/2 తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేడెక్కిన తర్వాత నూనె మళ్ళీ ఈ గారెలు వేసేసేయండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కానీ చేస్తే మనకి హోటల్ స్టైల్లో వస్తుంది. చూడండి, 1-2 మినిట్స్లో మన కలర్ అనేది అంతా టోటల్ చేంజ్ అయిపోద్ది. చూస్తున్నాండి మీరు, లోపల అంత స్మూత్గా, బయట అంత క్రంచీగా ఉండండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుందండి. చూడండి, మీకు చట్నీతో అయినా, ఎర్రగారంతో అయినా, వైట్ చట్నీతో అయినా, లేదంటే అసలు ఇదే వడలు సాటర్డే నానేసుకొని సండే మార్నింగ్ లేసి పిల్లలు అందరం కూర్చొని చికెన్ పులుసు చేసుకొని అందరం కలిసి తింటుంటే ఆ మజానే వేరండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చట్నీలో బాగుంటుంది, విత్ కర్రీలో కూడా బాగుంటుంది. హెల్దీకి హెల్దీ అండి. మినప్పప్పు కూడా పిల్లలకి చాలా బలం. దీంట్లో మనం ఏం యాడ్ చేయట్లేదు, మైదా కానీ ఏం యాడ్ చేయట్లేదు. ఇది మంచి బలం అండి, ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఒకసారి ట్రై చేయండి. ఈ వడలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్.